దశమ భాగాలు ఉన్నాయి. ఒకడు పనిచేస్తున్న పనిలో నుండి 10వ వంతు తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. ఎందుకు దశమ భాగాలు ఇస్తారు? యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానములో లేవి అని ఒక అతను ఉన్నాడు. అతని పేరు మీదే లేవి గోత్రం వచ్చింది. ఆ లేవికి పుట్టిన సంతానము ఏదైతే ఉందో ఆ సంతానాన్ని అంతటినీ కూడా దేవుడు తన సేవకులుగా ఉపయోగించుకోవడానికి నిర్ణయించాడు, తీర్మానం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడైతే యుద్ధాలు చేశారో, ఎక్కడెక్కడైతే రాజులను ఓడించి ఆ దేశాలు స్వాధీనం చేసుకున్నారో, ఆ స్వాధీనం చేసుకున్న దేశాలన్నీ కూడా మరి మిగతా 11 మంది గోత్రకర్తలందరికీ కూడా వారి పిల్లలందరికీ కూడా రాజ్యాలు పనిచేశారు. కానీ లేవి గోత్రానికి మాత్రం ఎక్కడ కూడా స్వహస్తం, ఒక ఊరు కానీ లేకపోతే ఒక పట్టణము కానీ ఇవ్వబడలేదు. వారందరూ కూడా దేవుని సేవ మీద ఆధారపడాల్సిందే. వారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ 11 గోత్రాల వారు లేవీలుగా కావాల్సిన ప్రతి అవసరత తీర్చాల్సిందే. ఆ తీర్చాలంటే ఏం చేయాలి? వారి సంపాదన ఏదైతుందో వారి దగ్గర ఉన్న ప్రతి దాంట్లోంచి 10వ వంతు అంటే ఆ 10వ వంతు భాగాన్ని తీసుకొచ్చి లేవీలకి ఇస్తే లేవీలు ఆ సంఘము అంటే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర పనిచేసే వ్యక్తులందరికీ కూడా భోజనం పెట్టాలి, వారందరికీ జీతాలు ఇవ్వాలి, ఆ సంఘాన్ని నడిపించడానికి కావాల్సిన నూనె కొనాలి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే దశమ భాగములు ఇస్తేనే ఒక సంఘము నడాలంటే, ఒక మినిస్ట్రీ నడాలంటే దశమ భాగము ఇవ్వాలి. ఇప్పుడు ఈ దశమ భాగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఇవ్వరు. ఎందుకులా అంటారు? ఆ డబ్బు కూడా గట్టిగా పట్టు కూర్చుంటారు. డబ్బు చాలా 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 దుర్మార్గమైనది, విలువైంది కాదు. డబ్బు చాలా దుర్మార్గమైంది, ఒక్క క్షణంలో మన మనసు మార్చేస్తుంది. ఈ దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలంటే ఆ మినిస్ట్రీ నడవాలి, అక్కడ ఉంటే వారందరూ పోషించబడాలి, పరిచర్య ముందుకు కొనసాగాలి, దేవుని నామం వారి ద్వారా మహిమపరచబడాలి. కాబట్టి లేవీలకి ఆ రోజుల్లో దేవుడు దశమ భాగములు అనేవి నిర్ణయించాడు. ఆ దశమ భాగములు ఇవ్వాల్సిన దశమ భాగములు న్యాయముగా దేవుడికి చెల్లించాల్సి మీరు చెల్లించకుండా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి కైసుడికి పన్ను కట్టాలి కదా అని అడుగుతున్నారు. కానీ కైసుడికి కట్టాల్సింది నిజమే. కైసుడికి చెల్లించండి, దేవుడికి చెల్లించాల్సినవి దేవుడికి చెల్లించి వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడండి. తప్పు మీలో పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మరి కైసరులకు చెల్లించడం న్యాయమా కదా నీతిమంతుల్లాగా అడుగుతున్నారే అని యేసు ప్రభు వారందరినీ కూడా అడిగినప్పుడు వారందరూ కూడా తెల్లబోయారు. ఒకడి కంటిలో మరి నలుసు చూపించి వాడిని ఎక్కిరించే కంటే కూడా మొట్టమొదటిగా నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో. పెద్ద దూలమే ఉంది, పెద్ద తప్పే నీ వెనకాల ఉంది. ఆ తప్పును ముందు చూసుకో. ఎదురువాడిని ఎక్కిరించడం కాదు, ఎదురువాడి దగ్గర ఉన్న తప్పులు చూపించడం కాదు, ముందు నా తప్పులు దేవుడు ఎలా క్షమిస్తాడో అని